కేటీఆర్ గారు మీరు చూసింది కదా 42 సార్లు ఏదైతే ఈ సురేష్ అనే వ్యక్తి 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు అదే రోజు. స్థానిక నాయకులు కాబట్టి చేసి ఉండొచ్చు, అందులో తప్పు 42 సార్లు మాట్లాడు. నేను ఇప్పుడు ప్రధాన నిందితుడు ఒక్క రోజు 42 సార్లు ఫోన్ చేయడానికి ఆయనకి ఏం సంబంధం? ఎంత నాయకుడు ఉన్నా, ఎంత కాంగ్రెస్ అంత టీఆర్ఎస్ పార్టీ ఉన్నా 1-2 సార్లు చేయొచ్చు. 42 టైమ్స్ చేసిండంటే నీవు ఆలోచన చేయలే. సరే, ఆయన 42 సార్లు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు? ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి 6 సార్లు కేటీఆర్ గారికి ఫోన్ చేసిండు. అంటే ఈ లింకు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఎట్టి పరిస్థితుల ఎంత ఖర్చు అయినా పర్లేదు, మీరు కోడంగల్ ఇష్యూ చేయాలి. సరే, కలెక్టర్ మీద అయితే ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగింది అంటారు మీరు, అంతేనా? 100%. అంతేనా? 100%. రైట్. అంతే జరిగితే దాడి జరిగిన 2 రోజుల తర్వాత అక్కడ స్థానికంగా ఇంటర్నెట్లను బంద్ చేసి, ఫోన్ సౌకర్యాలను బంద్ చేసి, వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందన్న? అంటే ఇప్పుడు కలెక్టర్ మీద దాడి చేస్తే వెంకటరెడ్డి ఇప్పుడు వ్యవస్థ కలెక్టర్ మీద దాడి చేస్తే రైతులు దాడి చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిరని మీరే బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసి. కానీ ఈ రోజు జైల్లో ఎవరు ఉన్నారు? రైతులు ఉన్నారా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో, ఎవరైతే అరాచకాలు, అందులో రైతులు లేరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారంట కదా. ఇప్పుడు జైల్లో రిమాండ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది అది అబద్ధం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు, కేవలం టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అక్కడిక్కడ కొద్దిగా ఆవేశంగా లోన్ అయ్యి నిజంగా నేను కొంచెం నా భూమి పోతుందని 6 నెలలకెళ్ళి బాగా మొత్తం హితబోధ చేసిండు కాబట్టి నిజంగా నా భూమి పోతుందేమో, నాకేం నష్టపరం ఇయ్యరేమో అని ఆలోచన చేసిన అక్కడికి రైతులు ఉండొచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో ఈ సురేష్, ఆ లగచర్లు ఉన్న టీఆర్ఎస్, అకంపేటలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ దీని ప్రధాన భూమిక ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఆలోచనతో చేసిన కుట్ర కాబట్టి ప్రభుత్వం మీద చాలా సీరియస్ ఉంది. ఒక కలెక్టర్ మీద దాడి చేస్తే ఊకుంటుందా ప్రభుత్వం? కలెక్టర్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చిరా అంటున్నా మీ ప్రాంత ప్రజలు అదే అడుగుతున్నారు. చర్చలు జరుగుతుందండి వాస్తవంగా. ఇప్పుడు ఆ రోజు గిట్లా లగచర్లు ఉన్న రైతులు అందరూ రాండి సార్ మా గ్రామానికి రాండి అని అంతకన్నా ముందే ఫోన్లు చేసి ఆహ్వానించిండ్రు. కానీ ఈ కుట్ర అక్కడున్న రైతులకు ఇట్లా పాపం అన్యాయం తెలియదు. ఈ కుట్ర పన్నింది కేవలం కొందరు మాత్రమే. కలెక్టర్ వస్తాడు, కాడ వస్తారు, ఆర్డీఓ గారు వస్తారు, రాగానే మనం ఏంటంటే దాడి చేయాలని వీళ్ళందరూ నైట్ కూర్చొని మాట్లాడినట్లు మాకు పూర్తి సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆరా చేసిండ్రు. ఇది పెద్ద కుట్ర, రైతులు దాడి. మీరు ఆ ప్రాంత ప్రజలు, మీరు ఆ ప్రాంత కీలక నాయకులు, మీరు కూడా ఈ రకంగా మాట్లాడడం ఆ ప్రాంత ప్రజలకు నిజంగా బాధించే విషయం ఏంటంటే, ఎంతసేపు కలెక్టర్ మీద దాడి జరిగింది అంటున్నారు కానీ ఆ ప్రాంత ప్రజలు నష్టపోతున్న వ్యవహారం కావచ్చు, ఆ తీరును మీరు బయట పెడతలేరు. నేను ఇట్లా ఒక రైతు బిడ్డ చెప్తున్నా, 100% ఏంటంటే మా ప్రభుత్వం 100% రైతు సంక్షేమం కోసం కోరుకుంటుంది. మిగతా చాలా సార్లు రైతు సంక్షేమం కోరుకుంటే అక్కడున్న స్థానిక నాయకులు కావచ్చు, సరే ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి బిజీగా ముఖ్యమంత్రి గారు ఉండి రాలేకపోతే తిరుపతి రెడ్డి లాంటి నాయకులు కావచ్చు, మీలాంటి నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి ఆల్టర్నేట్ ఆప్షన్స్ అనేది మరి ఎట్లా చేద్దాం ఏందనేది మాట్లాడకుండా డైరెక్ట్ వచ్చి ఏదేమైనా మేము పెట్టి తీరుతామని తిరుపతి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం వెనకాల ఉపేందర్ ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన తిరుపతి అన్న స్టేట్మెంట్ ఇచ్చి సంఘటన జరిగిన తర్వాత ప్రజలు అప్పుడు ఇట్లా ప్రజలను ఒప్పిస్తాము, 100% ఒప్పిస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం, న్యాయం చేసిన తర్వాతనే మేము ఇక్కడ ఏం చేయదలుచుకున్నాం అది చేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు లగచర్లకు ఎందుకు పోయినారు? ప్రజల్ని యొక్క వాళ్ళు ముందస్తుగా మీ గ్రామానికి వస్తున్నామంటే ప్రజలు ఒప్పుకున్నారు, రాండి సార్. ఇప్పుడు చాలా మంది అంతకన్నా ముందు పోలేపల్లి అనే విలేజ్ జరిగింది. పోలేపల్లి అనే విలేజ్ లో చాలా మంది ఏంటంటే మేము భూములు ఇవ్వమని కొందరు అన్నారు. లేదు సార్ మేము భూములు ఇస్తాము, మా పరిస్థితి ఎకరానికి ఎంత ఇస్తారు, మరి నాకు 2 ఎకరాలు ఉంది భూమి కదా, మరి ఎంత జరపాలి కదా. అరే చర్చల కోసం పోయినరాబా, చర్చల కోసం పోతే దాడి చేయడం అనేది ఒక కుట్ర అన్నారా? చాలా మంది పబ్లిక్ ఏంటంటే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నప్పుడు ఏంటంటే నీ డిమాండ్ ఏంది, వాళ్ళని విలువు. ఇప్పుడు వాళ్ళు అడుగుతుండే భూమి ఇస్తావా ఉపేందర్ అంటే ఎస్ నేను ఇస్తానా అనేది చర్చ జరగాలి కదా. చర్చ జరగకుండా ముందే నువ్వు దాడి చేస్తే చర్చలు ఎట్లా జరుగుతాయి? ప్రభుత్వం మీద దాడి, ఆ చర్చ ఎందుకు రావాల్సి వచ్చింది? భూములు తీసుకోవడానికే కదా, ప్రభుత్వం భూములు తీసుకోవడానికి, రైతులు ఇవ్వడానికే కదా చర్చ. అవును, ఇవ్వడానికి ఇష్టం లేనప్పుడు చర్చలు ఎందుకు జరుపుతారు రైతులు? కానీ కూడా నేను చెప్తున్నా మళ్ళీ అదే మీరు పొరపాటుగా మాట్లాడుతున్న ఉపేందర్, రైతులంతా వ్యతిరేకంగా లేరు అందరు. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఏ వ్యవస్థలైనా గుర్తుపెట్టుకో, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము భూములు ఇస్తాం, ఒక 50% భూములు ఇస్తాం, 50% మేము ఇయ్యము, మాకు భయందలను ఉంది. మాకు ఇట్లా ఏంటంటే భూమి ఇస్తే మా పరిస్థితి ఏంది, మా పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది, మేము ఏడ బతకాలని రకరకాల సందేహాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అవన్నీ తీర్చుకోవడానికే ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాకు సంబంధించిన యంత్రాంగం ముందు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. రాగానే దాడి చేస్తాము, రైతు వాస్తవంగా చాలా మంది జెన్యున్ రైతులు వాళ్ళకి చాలా మందికి తెలియదు, వీళ్ళు దాడి చేస్తారని తెలియదు. వీళ్ళు కుట్ర ఆలోచన 10 మంది ఆలోచన చేసి
10 మంది ఆలోచన దాడి చేసేటలకు అందులో చాలా మంది అమాయకులు ఎట్లా అన్న ఈ ఫార్మా ప్రతిపాదన తీసుకొస్తామని చెప్పి ఇదేదో ఇవాళ రేపు నెల 2 నెలల కింద కాదు కదా, దాదాపు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒక 4-5 నెలల తర్వాత నుంచి అంటే దాదాపు 6-7 నెలలుగా జరుగుతుంది. దీని మీద ఒక షెడ్యూల్ లేదు, ఒక ప్రోటోకాల్ లేదు, ఒక అసలు విషయం అంటే ఏం తెలియకుండా మేము ఫార్మాలను తీసుకొస్తామని చెప్పి ఈ ఉద్యమం అంతా నిన్న కలెక్టర్ మీద దాడి జరిగినప్పుడే కాదు కదా, గతంలో కూడా చాలా సార్లు దీనికి వ్యతిరేకంగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి కదా. సరే ఫైట్ చేస్తారు, ఎక్కడైనా ఫైట్ చేస్తారు. ఎందుకంటే ఏ రైతులైనా వ్యవస్థలైనా ఒక ల్యాండ్ పోతున్నప్పుడు కానీ అక్కడ కొంచెం అటు ఇటు అన్యాయం జరుగుతున్నప్పుడు ధర్నాలు చేస్తారు, వాళ్ళ ధర్మం అది. ఇది కేవలము భూసేకరణకు సంబంధించిన ప్రాథమికంగా రైతుల అభిప్రాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం వెళ్తున్నప్పుడు ప్రభుత్వం యొక్క విధానాన్ని వాళ్ళు వినాలి, వీళ్ళ విధానాన్ని ప్రభుత్వం వినాలి, అధికారులు వినాలి. ఈ సంభాషణ జరుగుతున్న సందర్భంలో దాడి అనేది ఏమనుకోలే, మీరే చెప్పండి. దాడి జరిగిందని 10 సార్లు మాట్లాడుతున్నారు. ఇదే కలెక్టర్ నా మీద ఏ దాడి జరగలేదు, కొంచెం అట్లా ఇట్లా జరుగుతుంది తప్ప దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ గారే చెప్పారు. అయితే దాడి అని దాన్ని అనను, ప్రజల ఆవేశంగా మేము పోతున్నాం, మా భూములు పోతున్నాయి కదా, వాళ్ళు ఆవేశంగా అనుకున్నప్పుడు కొందరు మాత్రం వెనుకకెళ్ళి అటాక్ చేసిండ్రు. మా రైతులే మేము దాడిని సంబోధించినని ఆయన మానవతా కోణంలో మాట్లాడిన సందర్భం ఐజీ సత్యనారాయణ గారు చెప్తుండ్రు. ఇది కుట్ర జరిగింది, ఎంక్వైరీ జరుగుతుంది కదా, తీసుకుపోవడము ఏది ఏమైనా కూడా మీ ప్రభుత్వ వైఫల్యాన్ని బీఆర్ఎస్ మీద రుద్దడం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, అంటే దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక్క నిమిషం, మీరే అన్నారు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు విడిచిపెట్టి కొడంగల్లో జరిగినట్టు చిన్న సమస్యని పెద్దగా హైలైట్ చేసి దీని వెనుక కేటీఆర్ మాట్లాడడం, నరేందర్ రెడ్డి మాట్లాడడము, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే. ఈ రాష్ట్రంలో శాంతి లేదు, ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తలేదని గవర్నరు బీజేపీ చెప్పించి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేసినప్పుడు ఏం చేయాలో చెప్పండి. కేసీఆర్ 10 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు చిన్న సంఘటన జరిగింది. మీరు అవునన్నా కాదన్నా కొడంగల్లో ఫార్మా కంపెనీ కేవలం ముఖ్యమంత్రి గారి అల్లుడి కోసమే దారదత్తం చేయడానికి అనే మాటని మీరు యాక్సెప్ట్ చేస్తారా కదా? 100% అబద్ధం చూపియండి. ఇప్పుడు రాజకీయంగా 100 నిందలు వేయచ్చు, చూపియండి. ఏదో అల్లుడికి సంబంధించిన కంపెనీ ఉందా, మరి వేరే కంపెనీ ఉందా? మరి ఇప్పుడు ఆధారాలు బట్టి మాట్లాడే మా యొక్క టిఆర్ఆర్ రామ్మోహన్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒకవేళ రేవంత్ రెడ్డి గారి అల్లుని కంపెనీ అయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, దమ్ముందా కేసీఆర్ అల్లుడి కోసమే చేస్తున్నారనే వార్తలు వింటున్నాం మనం. వార్తలు కామన్ గా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ బాగా అద్దె తీసుకున్నారు నెల వాళ్ళకు, ఎందుకంటే విపరీతంగా సంపాదించిన కాళేశ్వరం పేరుతో, మిషన్ భగీరథ పేరుతో రకరకాల సంపాదించిండు. ఇప్పుడు ఏం చేయాలి, అధికారాన్ని కోల్పోయినాము. ఆయనకి ఏం కదా రోజు కేటీఆర్ అరెస్టు. దీన్ని ఏంటంటే మళ్లించాలంటే ఎప్పుడు అరెస్ట్ అవుతాడో ఆయనకు అర్థమైతే లేదు, భయాందోళనతో నిద్రపట్టక ఏదో దీన్ని డైవర్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి మీద మసిబూసి మారేడుకాయ చేసి. ఎందుకన్నా కేటీఆర్ గారి మీద ఉన్న దృష్టి ప్రభుత్వానికి ప్రజల సమస్యల మీద ఎందుకు లేదు? ఎంతసేపు టార్గెట్ కేటీఆర్ అంటే తప్పు చేసిన ఇడిచిపెట్టాలా? తప్పు చేస్తే సంవత్సరం కాలంగా ఎందుకు కేటీఆర్ గారు బయట తిరుగుతున్నారు? దాని మీద వ్యవస్థ ఉంది, దానికి సంబంధించిన ఒకటి ప్రోటోకాల్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక విధానం ఉంటుంది, దాని ప్రకారమే వెళ్ళిపోతాం. మొన్న కవితమ్మ అరెస్ట్ అయింది, తర్వాత ఇప్పుడు కాళేశ్వరం పేరుతో ఎన్ని తీసుకున్నారు, ఎంత దండుకున్నారు, దుబాయ్లో ఎంత ల్యాండ్ కొన్నారు, ఎన్ని హోటల్స్ పెట్టినారు, ఇవన్నీ ప్రభుత్వానికి తెలుసు. రెడ్డిసీనన్న మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, వారికి అత్యంత సన్నిహితులు కాబట్టి మాట్లాడుతున్నామని మాట్లాడకుండా ఉద్యమ నాయకుడిగా మీరు మాట్లాడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 11 నెలల కాలంలో ఏ వర్గాల ప్రజలు బాగున్నారు అని అంటే ఉదాహరణకు 1-2 చెప్పగలుగుతారా అన్న? ఏది ఏ వర్గ ప్రజలు? నేను ఒకటి ఏ వర్గం బాగాలేదు చెప్పు, ఏ వర్గ ప్రజలు బాగాలేరు? రైతులకు ఇస్తా అన్న 2 లక్షల రుణమాఫీ ఏమైంది, మహిళలకు ఇస్తా అన్న 2500 ఏమైంది, లేదంటే ఉచిత గ్యాస్ అన్నారు, అందులో 5 కిలోలు తక్కువ వస్తున్నాయని మనం వీడియోలు చూస్తా ఉన్నాం, లేదంటే రైతు భరోసా ఏది, రైతు బీమా ఏది, ఇవన్నీ ఎక్కడ పోయినా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, ఇవన్నీ ఎక్కడ పోయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి అన్న సమస్యలు. ఇప్పుడు మూసి ప్రక్షాళన అన్నారు, దాని మీద ఒక సరైన సిస్టమ్ లేదు, లేదంటే మనం హైడ్రా అన్నారు, హైడ్రాలో కొంతమంది బాధితుల్ని నష్టపరిచి ఇప్పుడు దాన్ని అట్లనే మూసేసారు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది దాదాపు 1,00,000 ఉన్నోళ్ళు కంప్లీట్ అయిపోయింది, 2,50,000-60,000 కంప్లీట్ అయింది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రుణమాఫీ రుణమాఫీ కాలేదని ఒప్పుడు కదా మీరు?
మీరు ఒప్పుకుంటారు కదా? రుణమాఫీ అనేది 90% సక్సెస్ అయింది. అంటే పూర్తి స్థాయిలో కాలేదని మీరు ఒప్పుకుంటారు కదా? పూర్తి స్థాయిలో ఇదే కాదు. ముఖ్యమంత్రి నేను గారు చెప్పడం కాదన్నా. ఇదే ముఖ్యమంత్రి నేను గారు చెప్పడం- ఆగస్టు 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాం, లేదా రాజీనామా చేస్తామని చెప్పి టెక్నికల్ సమస్య ఉంది. టెక్నికల్ సమస్య ఉంది, అది ఎవరు తీర్చాలి? ప్రభుత్వం అమౌంట్ సిద్ధంగా ఉంది, దాదాపు 7,000 కోట్లు రిలీజ్. టెక్నికల్ సమస్య ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాము? ప్రభుత్వానికి ఒక సమయం వస్తుంది. 100% మేము 6 గంటలకు 6 గ్యారెంటీలు అన్నాం ఉపేందర్. ఎందుకంటే 10 మాసాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నాడు.